నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే భారతీయ ఫార్మా ఎక్స్పోర్ట్ గణనీయమైన ప్రగతిని సాధించాయి. 2004-05లో ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటయ్యే నాటికి అవి $3.9 బిలియన్ ఉండేవి. 2023-2024 నాటికి వాటి విలువ $27.85 బిలియన్ చేరింది. 2005 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఫైనాన్షియల్ ఇయర్ వరకు కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు 11% పెరగడం విశేషం. ఈ వివరాలను ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ఉదయ్ భాస్కర్ మీడియాకు వెల్లడించారు. భారతీయ ఫార్మా ఎగుమతులు, భవిష్యత్ అవకాశాలు మరియు సప్లైలపై హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన సమావేశంలో ఫార్మా ఎక్స్పోర్ట్ వృద్ధిని ఆయన వివరించారు. 2017-18లో ఎక్స్పోర్ట్ $17.3 బిలియన్ ఉండేవి. 2030 నాటికి అవి $55 బిలియన్ చేరే అవకాశం ఉందని అన్నారు. More you are in the news in Delhi rather than the people who are sitting in Delhi from the ministry. I am very much thankful to the media over here, and please. Yes, sir. I can speak about Latin America. Latin America is our fourth largest export destination. So earlier we were not that focused on Latin America. Now we are focusing more on Latin America in the last, from the past 2 financial years. We are leading a delegation and we are working very closely with our Indian. ఓకే, ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం, ప్రెస్ మీట్ అనే దానికన్నా ఇంటరాక్షన్, అందరితోటి కలిసి డిస్కస్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఏంటంటే మా ఇండియా ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం 200 దేశాలకి మందులు సప్లై చేస్తున్నాం. మనం మందులు సప్లై చేయడం వల్ల పేద దేశాలే కాకుండా ఆర్థికంగా బాగా ముందున్న దేశాలు లైక్ అమెరికా, యూరప్లు కూడా వాళ్ళ హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోగలుగుతున్నారు. మనం ఒక 10 సంవత్సరాల క్రితం చూస్తే మన ఎక్స్పోర్ట్స్ $16 బిలియన్ ఉన్నాయి. ఇప్పుడు $27.8 బిలియన్. మనం ఈ సంవత్సరం చూసుకున్నప్పుడు, ఫైనాన్షియల్ ఇయర్ 24 చూసుకున్నప్పుడు $27.8 బిలియన్ మనం ఎక్స్పోర్ట్స్ చేసాం విత్ 9.6% గ్రోత్. అంటే ప్రపంచంలో అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా మనం భారతదేశంలో ఫార్మస్యూటికల్స్ మనం 200 దేశాలకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే ఫ్యూచర్ కూడా బాగోవాలని అంటే మనం ఈ సాంప్రదాయకమైన జనరిక్ డ్రగ్స్ తయారు చేయడమే కాకుండా న్యూ డ్రగ్స్, రీసెర్చ్, ఇన్నోవేషను దానిలో కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. సో బై 2030 $130 బిలియన్ ఇండియన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అవ్వాలనేది, ఎక్స్పోర్ట్స్ $55 బిలియన్ అవ్వాలనేది. సో దానిలో సందర్భంగా మనం ఈ PLI స్కీమ్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు. అంటే ఇండియా వేరే దేశాల మీద ఈ ముడి ఔషధాలు బాగా డిపెండ్ అయి ఉన్నాం. దాన్ని తగ్గించడం కోసం మనం సెల్ఫ్ రిలయన్స్ అయ్యి మనం మళ్ళీ ఎక్స్పోర్ట్స్ చేయడం కోసం మనం ఆ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో ఏంటంటే మనం ఫ్యూచర్లో కూడా
ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అనే దాన్ని మనం కంటిన్యూ చేయాలని అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానిలో ఉండడమే కాకుండా మనం ఏపీఐస్ కానీ అంటే ముడి ఔషధాలు కానీ అలాగే ఈ న్యూ డ్రగ్స్ కానీ కాంప్లెక్స్ జెనరిక్స్ కానీ ఇటువంటి డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఛాలెంజెస్ ఈరోజు ఏంటంటే ఇంతకుముందు నేను మాట్లాడినట్టుగా ప్రపంచంలో అన్ని దేశాలు పర్టికులర్గా కోవిడ్ తర్వాత వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు, మనమే చేసుకోవాలని అంటున్నారు. చేయగలిగే వాళ్ళు చేయలేని వాళ్ళు కూడా అదే అంటున్నారు. సో ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అయితే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇండియాకి. రెండు, ఇప్పుడు ఎల్డీసీ స్టేటస్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు కానీ ఇప్పుడు సపోజ్ ఇండస్ట్రీ స్ట్రాంగ్గా ఉన్న వియత్నాం ఉంది, లేదంటే చైనా ఉంది, డిఫరెంట్ కంట్రీస్ అండ్ న్యూ ప్లేయర్స్ ఆల్సో మే పిచింగ్. సో మనం వాళ్ళందరూ మనతో కాంపీట్ చేసేయడానికి ఇట్స్ నాట్ ఎ స్పేస్ లెఫ్ట్ ఓన్లీ ఇండియా, ద స్పేస్ ఈజ్ ఓపెన్. అంటే ఎవరన్నా కంపీట్ చేయగలరు, ఎవరు ఓపిక ఎవరు స్కిల్ ఉంటే అది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్. నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలియదండి. నాకు అంటున్నారు, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ రెడ్యూస్ ద టైమ్, అంటే ఆ స్టడీస్లో కూడా యాక్యురసీ ఇవన్నీ అని అంటున్నారు. బట్ నాకు అంత డెప్త్ లేదు. బేతంచెర్ల పట్టణంలో సినిమాటిక్గా భారీ దోపిడీ జరుగుతుంది. బేతంచెర్ల మండలంలో బోర్ల ద్వారా వచ్చే నీటిని ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడం ద్వారా నీటి ఫ్లోరైడ్ ఒక పొరగా తేలియాడుతూ ఉండడం, అవి తాగడం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోస్తారు వయస్సు ఉన్న వ్యక్తులు ఈ నీటిని తాగడం ద్వారా వారి ఎముకలు బోలుగా తయారై తొందరగా విరిగే ప్రమాదం ఉందని, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఈ నీటిని తాగడం ద్వారా కడుపులో పిండం యొక్క కాళ్ళు చేతులు వంకరపోయే ప్రమాదం ఉందని, అందుకే మినరల్ వాటర్ను ఫిల్టర్ చేయడం ద్వారా ఈ ఫ్లోరైడ్ శాతం తగ్గుతూ ఉండడంతో తాము రోగాల బారి నుండి కాపాడుకోవాలనే ఉద్దేశంతో శుద్ధ జలాన్ని తాగుతున్నామని అంటున్నారు. కొందరు ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీల పేర్లను చెప్పుకుంటూ మినరల్ వాటర్ను ఒక బిందె 10 రూపాయల నుండి 15 రూపాయల వరకు విక్రయిస్తున్నారని, ఇంత ధరని పెట్టి తాము కొనలేక నగర పంచాయతీ నుండి వచ్చే నీటిని తాగలేక తాము అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినరల్ వాటర్ యాజమాన్యాలను రేటు విషయంలో అడగగా బోర్లలో నీటి శాతం తగ్గడం ద్వారా ఈ రేటును పెంచామని సమాధానం చెబుతున్నారని తమ యొక్క గోడు విలబుచ్చుకుంటున్నారు ప్రజలు. ఇటు రాజకీయ నాయకులు కానీ అటు అధికారులు కానీ బేతంచెర్ల మండలంలో ఈ మినరల్ వాటర్ దందాను అరికట్టలేక విఫలమవుతున్నారని తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మినరల్ వాటర్ యజమానులను దందాను ఆపిచేసి తమకు తక్కువ ధరలో మినరల్ వాటర్ను అందించే విధంగా చూడాలని కోరుతున్నారు. అటు చూస్తే బనగానపల్లె నియోజకవర్గంలో గృహ రోడ్డు నిర్మాణ శాఖ మంత్రి అయిన బీసీ జనార్దన్ రెడ్డి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ నెలకొల్పి ఎంతో మందికి దాహాన్ని తీర్చి నీటి దాతగా నిలిచారని, బేతంచెర్లలో కూడా ఇలాంటి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను నెలకొల్పి బేతంచెర్ల పట్టణ ప్రజలకు మినరల్ వాటర్ తాగే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటు అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి విమర్శించారు. జగన్ ఏనాడు కూడా అసెంబ్లీ నియమాలను పాటించలేదని ఆరోపించారు. గ్రామాల్లో కూడా జగన్ పరదాలు కట్టుకొని తిరిగారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేయడం ప్రారంభమైందని తెలిపారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆనం నారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. జూలై 1వ తేదీ నుంచి పింఛన్లు ఇస్తామని తెలిపారు. పింఛన్ల విషయంలో పేదలను వైసీపీ మోసం చేసిందని ఆరోపించారు. 3000 పింఛన్ ఇస్తామని చెప్పి 5 ఏళ్ల పాలన చివర్లో ఇచ్చారని గుర్తు చేశారు. 40,000కు పెన్షన్ పెంచుతామని చెప్పిన చంద్రబాబు మొదటి నెల నుంచి అమలు చేస్తుందని తెలిపారు. 3 నెలలు బకాయి డబ్బులను కూడా వేస్తామని చెప్పారు. ఎన్నికల సందర్భంలో కూటమి నేతల యొక్క ప్రణాళిక, వాటిని అమలు చేయాలనేటువంటి లక్ష్యం బాధ్యతతో ఇవాటి చంద్రబాబు నాయుడు గారి
నాయకత్వంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ వై అశోక్ యాదవ్ అన్నారు. గురువారం నగరంలో స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో శ్రావణి మల్టీ స్పెషాలిటీ క్లినిక్లో లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు న్యూరాలజిస్ట్ అశోక్ యాదవ్ మాట్లాడుతూ, మా హాస్పిటల్ నందు గ్రామీణ ప్రాంత రోగులకు తక్కువ ధరలకే వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు వారి అవగాహన లోపం కారణంగా ముందుగా వ్యాధులను గుర్తించగా తీవ్రతరం చేసుకోవడం జరుగుతుందని, అటువంటి వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటారని, అలాంటి వారి కోసం ప్రతి శుక్రవారం మా హాస్పిటల్ నందు ఉచిత ఓపీతో పాటు వైద్యులపై అవగాహన చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. క్లినిక్ నందు మెదడుకు సంబంధించిన వ్యాధులు, ఫిట్స్, పక్షవాతం, మెదడులో నీరు చేరడం, నరాల బలహీనత తదితర దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు. గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు రమ్య శ్రావణి మాట్లాడుతూ, ముఖ్యంగా గర్భాశయానికి సంబంధించి వ్యాధులు, గర్భసంచి సమస్యలు, ఓపీసీఓ, పీసీఓ, మొనోపైస్, థైరాయిడ్, సంతానం లేకపోవడం తదితర వ్యాధులకు ప్రత్యేక చికిత్స అందుబాటులో ఉన్నాయని అన్నారు. నిమ్స్లో చేశాడు. మరి మా కొడుకు ఎంఎస్ ఆస్ట్రేలియా కోడలు ఇంజనీరింగ్ బీటెక్. వీళ్ళు ఈ హాస్పిటల్ని రన్ చేయాలనుకుంటున్నారు. హాస్పిటల్ అంటే ఫస్ట్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అంతా పెంచుకుంటా, ముఖ్యంగా నేను ఆల్రెడీ లయన్స్ ఇంటర్నేషనల్లో మరి స్వచ్ఛంద సంస్థలో ప్రపంచవ్యాప్తంగా మీకు సేవలు అందిస్తారు. మన మిసెస్ కూడా శైలజ రాజేశ్వరి మేళ నుంచి ఆర్గనైజ్ సెంటర్లో రన్ చేసే బండిగట్టలో మేమంతా ఇప్పుడు ఒకటే ఈ హాస్పిటల్ పెట్టినా కూడా మరి ఇది హైదరాబాద్ లెవెల్లో ఇక్కడ ఈ సర్వీసెస్ ఇవ్వాలనేది నా ముఖ్య ఉద్దేశం. పేదవాళ్ళకు కూడా మరి ఫ్రీ సర్వీస్ కూడా కొద్దిగా చేయాలి, ఫ్రీ ఓపీ కూడా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. వాళ్ళే అంత మీకు పరిచయం చేసుకుని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అనే విషయంలో వాళ్ళు చెప్తారు. ప్రజలందరూ తెలియజేయవలసిందిగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ వై అశోక్. నేను డిఎం న్యూరాలజీ చేశాను నిమ్స్ హాస్పిటల్ నుంచి. నేను డాక్టర్ రమేష్ రావుని ఎంఎస్ ఓబీజీ అండ్ గైనకాలజీ తిరుపతి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ నుంచి చేసింది. ఈరోజు మేము ఇక్కడ శ్రావణి మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఓపెన్ చేస్తున్నాము. ముఖ్యంగా మన సామాన్య ప్రజలకి, పేద ప్రజలకు కూడా స్పెషాలిటీ సర్వీసెస్ మరియు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా అందరికీ అందుబాటులో ఉండాలనే ఆశయంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. దీంతోపాటు పేద ప్రజలందరికీ కూడాను ప్రతి శుక్రవారం ఫ్రీ ఓపీ నిర్వహిస్తున్నాం ఇక్కడ. సో అందరూ కూడా ఓన్లీ పేద ప్రజలనే కాదు, సామాన్య ప్రజలు ఎవరు వచ్చినా కూడా సోమవారం ఓపీ లేకుండా డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీగా చేస్తాం. ఇక్కడ మనకి ల్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి. అందరూ కూడా అన్ని రకమైన బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా జరుగుతాయి. డాక్టర్ కన్సల్టేషన్, గైనకాలజీ అండ్ సూపర్ స్పెషాలిటీ న్యూరాలజీ కూడా సర్వీసెస్ ఫ్రీగా అవైలబుల్ చేస్తున్నాము. వీటితో పాటు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఈఈజీ, ఎన్సిఎస్ అంటే నర్వ్ కండక్షన్ స్టడీ, ఎలక్ట్రోఎన్సెఫ్లోగ్రామ్
ఇవి ముఖ్యంగా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి, నరాలు తిమ్మిర్లు ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టెస్టులు చేస్తాం. అవన్నీ కూడా మనం ఇక్కడ అందుబాటు ధరల్లో పెడుతున్నాం. 24/7 సర్వీసెస్. నేను తిరుపతి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో MS OBG ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజీ కోర్స్ చేయడం జరిగింది. నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా. పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పిల్లల కోసము పెద్ద పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నారు. అక్కడ కాకుండా మనకి ఇక్కడే మన అందుబాటులో పిల్లల్ని ఫ్రీగా IVF ద్వారా IUI ద్వారా కొంచెం తక్కువ కాస్ట్లో చేయాలనేది మా ఉద్దేశం. మేము దాని మీద ఎక్కువ బేస్ చేద్దాం అనుకుంటున్నాము. మా అందరికీ ఉచిత ఓపీలో శుక్రవారం ఉండడం జరుగుతుంది. బ్లడ్ టెస్ట్లలో కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. IVF టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అంటారు కదా, అలా టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని వీర్య కణాలు తీసి ఎక్కించడము, అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకందరికీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. మన దగ్గర స్కానింగ్లు అవన్నీ రాబోతున్నాయి. ఫీజు తక్కువ. మేము మెయిన్గా సర్వీస్ ఓరియంటెడ్గానే వెళ్ళాలనుకుంటున్నాము. కమర్షియల్గా అయితే వెళ్ళాలనుకోవట్లేదు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ స్పెషాలిటీ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ సర్వీస్ అన్ని కూడా వాళ్ళకి అందుబాటు ధరలో అసలు ఉండడం లేదు. ఓన్లీ కన్సల్టేషన్ ఫీజు తీసుకున్నా కూడా బయట ఇప్పుడు మన కర్నూలులో తీసుకున్నా కూడా మినిమం 1000 రూపీస్ వస్తుంది. అట్లీస్ట్ వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ అన్న మిగులుతాయి. మనం అట్లీస్ట్ ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వడం ద్వారా ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ మిగులుతాయి. దాంతోపాటు వాళ్ళకి అవగాహన సదస్సులు కూడా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా పక్షవాతం వచ్చింది అంటే మన విలేజెస్లో గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా పసరు మందు వాడుతున్నారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోవడం కాకుండా నష్టం ఇంకా ఎక్కువ జరుగుతుంది. వాళ్ళు ట్రీట్మెంట్ అనేది లేట్గా తీసుకునే కొద్దీ కూడా ఒక మనిషి తన నడవగలిగే కెపాసిటీ, పనిచేయగలిగే కెపాసిటీ అంతా కూడా కోల్పోతున్నారు. దానివల్ల ఒక ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. ఇదంతా కూడా అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుంది. సో ప్రతి శుక్రవారం మనం ఫ్రీ ఓపీతో పాటు అవగాహన చదువు చేస్తున్నాం. అంటే ఇప్పుడు పక్షవాతం వస్తే ఎంత లోపల రావాలి, అది మళ్ళీ తిరిగి మనం పూర్తిగా నయం చేయొచ్చా లేదా, దానికి ఎటువంటి మందులు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తిగా నయం అవుతుందా లేదా. అలాగే ఫిట్స్ అంటే మన దగ్గర వాయు అంటారు, మూర్ఛ వ్యాధి, అది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ టైంలో మూర్ఛ వచ్చినప్పుడు పేషెంట్ చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మూర్ఛ వచ్చిన పేషెంట్కి చాలామంది నీళ్లు తాగిపించడము, చేతిలో ఇనపై పెడతారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు కలవాలి. ప్రజల్లో చాలా భయం కూడా ఉంది. ఇప్పుడు మనం మూర్ఛ వచ్చిన పేషెంట్ ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎంత ఖర్చు అవుతుందనే భయం ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న లోకల్ హాస్పిటల్స్లో కానీ లేకపోతే ఆయుర్వేదం కానీ ఇవన్నీ కూడా ఆ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీనివల్ల నష్టం జరుగుతుంది ఎక్కువ ప్రజలకి. ఇదంతా కూడా అవగాహన లేకపోవడం వల్లే. మనం ఈ అవగాహన వికారాబాద్ జిల్లా పరిగి మండలం సర్కిల్ గ్రామంలోని కస్తూరిబా పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి అమ్మాయికి వాళ్ళ ఆరోగ్యరీత్యా ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ ఇవ్వాలని పూనుకుంది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ ఇచ్చారు. మధ్యాహ్నం ఇచ్చిన ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ వేసుకున్న విద్యార్థులలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహన సహాయంతో తరలించారు. ట్రీట్మెంట్ అనంతరం కొంతమంది చికిత్స తర్వాత విద్యార్థినులు కోలుకుంటున్నారు. 3 విద్యార్థినులకు ఆక్సిజన్తో చికిత్స అందిస్తున్న వైద్యులు. ఇది మెడిసిన్ వేసుకోవడం వల్ల లేదా ఫుడ్ పనిలో పడ్డారు వైద్యులు. మెడిసిన్ మధ్యాహ్నం వేసుకుంటే రాత్రి సమయంలో ఎందుకు అస్వస్థతకు గురవుతారు? ఫుడ్ సరిగ్గా లేకే ఈ విధంగా జరిగిందంటున్నారు. పిల్లల తల్లిదండ్రులు పిల్లలందరూ ఆసుపత్రి పాలై ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కనీసం సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఒక 5 మెంబర్స్ గర్ల్స్ హాస్టల్ నుంచి 5 మెంబర్స్ పేషెంట్స్ వచ్చారు. అందరూ 15 to 17 ఏజ్ మధ్యలో ఉన్నారు. ఏ గర్ల్స్ హాస్టల్ అది నష్టం అక్కడ నుంచి వచ్చారు. సో వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, వామిటింగ్ సెన్సేస్తూ వచ్చారు. మన దగ్గరికి వచ్చాక అన్నీ చెక్ చేశాము.
అన్నీ బాగానే ఉన్నాయి. కొందరు ఆస్తమా ఆల్రెడీ పాత ఇంతకుముందు ఉన్న బ్రాంకిల్ ఆస్తమా కొందరు ఉండడం వల్ల కొందరికి వాళ్ళకి శాచురేషన్ కొంచెం తక్కువైంది. ఇప్పుడు వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేశాము. అందరు బాగానే ఉన్నారు. అందరు శాచురేషన్ నార్మల్ అయింది. అందరు బాగానే ఉన్నారు. మధ్యాహ్నం ఏంటంటే ఒక 2 o'clock ఐరన్ ట్యాబ్లెట్ తీసుకుంటారు ఈరోజు. బట్ అది కొందరికి ఇరిటేషన్ ఉంటుంది 5% 10%. ఒకరిని చూసి ఒకరు ఏంటంటే కొంచెం ప్యానిక్లో అందరూ ఒకేసారి ఏదో ఒక అంటే దమ్ము రావడం, కడుపు నొప్పి అని, ఇక వాళ్ళు ఏంటంటే అమ్మాయిలు కాబట్టి ఒకరి నుంచి భయపడ్డారు. అంతే, పెద్దగా ఏం ఇబ్బంది ఏం లేదు. అందరూ స్టేబుల్గా ఉన్నారు. అందరినీ ట్రీట్మెంట్ చేస్తున్నాం. అందరినీ కొద్దిసేపట్లో కూడా డిశ్చార్జ్ చేస్తాం. బాగున్న వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేస్తాం. ఎవరైనా కొంచెం ఏమన్నా ఇంకా అట్లా సింటమ్స్ తగ్గకపోతే వాళ్ళు ఇక్కడ నైటే పెట్టుకుంటాం. మేము అందరం ఇక్కడ ఆల్రెడీ 6 members డాక్టర్స్ ఉన్నాం. అందరు స్టాఫ్ ఉన్నారు. అన్ని మెడిసిన్స్ అసలు మొత్తం మీద అసలు దీనికోసం ఈ ఐరన్ ట్యాబ్లెట్ మంచిదే కదా? మంచిది. మరి బాడీకి ఎందుకు వీళ్ళకి పడలేదంట? లేదు అది మొత్తం ఇది ఇప్పుడే మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం ఇచ్చారు ఇదే ట్యాబ్లెట్. కాకపోతే కొందరికి ఎవరైనా 5% 2% ఇరిటేషన్ అంటే ఆ తిన్న ఫుడ్కి కానీ లేకపోతే వాళ్ళ బాడీ కొందరికి ఇన్సెన్సిటివ్ ఉంటుంది. కొంచెం వాళ్ళకి ఏంటంటే అలర్జీ టు ఐరన్ కొందరికి వాటిలో 30 మందికి ఆల్రెడీ అదే 230 members ఇచ్చారు. దాంట్లో ఒక 30 members అంటే 10% అంతే. ఇప్పుడు ఇది ఏమనుకోవాలి? అది ఐరన్ ఇరిటేషన్ అంతే మోస్ట్లీ. ఐరన్ ట్యాబ్లెట్ కొంచెం ఈ పాపలు అంతా వాళ్ళు శ్వాస తీసుకొని ఇబ్బంది పడుతున్నారు. తగ్గిపోయారు. అందరూ కడుపు వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఆస్తమా ఉంది. అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేదు. అందులో సీరియస్ ఉన్నాం. ఒక అమ్మాయి మాత్రం ఆస్తమా ఉంది. మిగతా వాళ్ళు ఏంటంటే కొంచెం భయంలో ప్యానిక్ అవుతారు. ప్యానిక్ అవ్వడం వల్ల దమ్ము తీసినట్టు కొంచెం మనకి ఏదో దమ్ము ప్రాబ్లం. ఇది ఫుడ్ పాయిజన్ అయితే కాదు మోస్ట్లీ. అది కూడా చెక్ చేస్తాం. దాన్ని కూడా శాంపిల్ పంపిస్తాము. దాన్ని కూడా మనం క్లారిఫై చేద్దాం. గ్లూకోజ్ పెట్టినట్టు అస్వస్థత. గ్లూకోజ్ అంటే కొంచెం వాళ్ళు వామిటింగ్ చేసుకున్నారు కాబట్టి డిహైడ్రేషన్ ఉంటుంది, పెడతాం. ఆల్రెడీ మనం ట్రీట్మెంట్ అన్ని యాంటాసిడ్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇచ్చాం. సో వీళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఏం భయపడాలి. ఎంతమంది పిల్లలు వచ్చేసారు? దాదాపు 26 members వచ్చారు. 26లో 2-3 members మాత్రమే కొంచెం ట్రీట్మెంట్ అవి ఇంకా నడుస్తుంది. మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. అందరికి ఇంజక్షన్ ఇచ్చాం. అందరూ బాగా ఉన్నారు. థ్యాంక్ యూ. ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజల సహకారంతో కర్నూలు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉదయం 11:15 జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి కలెక్టర్ను ఆశీర్వదించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కర్నూలు జిల్లా తనకు సొంత జిల్లా కానీ తన స్వస్థలం నందికొట్కూరు నియోజకవర్గమని, తన విద్యాభ్యాసం కొంతవరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే జరిగిందని అన్నారు. దాదాపు 20 సంవత్సరాల కిందట ఉద్యోగరీత్యా కర్నూలు జిల్లాను విడిచి వెళ్లడం జరిగిందని, మరలా 20 సంవత్సరాల తర్వాత జిల్లా కలెక్టర్గా సొంత జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజల సహకారంతో జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుకూలంగా కార్యరచన ప్రణాళికను రూపొందించుకొని అమలు చేస్తానని, జిల్లా ప్రజలందరికీ మేలు చేకూరే విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరపున తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం నూతన కలెక్టర్కు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ, డిఆర్ఓ మధుసూదన్ రావు, జిల్లా అధికారులు తదితరులు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. ఇలాంటి విభాగంలో ప్రభావం మా యొక్క కర్నూలు జిల్లాను మీరు ఏర్పరిచి స్థిరపరిచినటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభా, మరి యొక్క జిల్లాకు నూతన కలెక్టర్గా మా ప్రియులు ఓ ప్రభా, మరి మీ యొక్క ఆశీర్వాదం నుండి, మీ యొక్క శక్తి నుండి, బలము నుండి పొందినటువంటి రంజిత్ బాషా సార్ గారిని ఓ ప్రభా, మరి జిల్లా అధికారిగా ఓ ప్రభా, ఉన్నతమైనటువంటి అధికారిగా జిల్లా మ్యాజిస్ట్రేట్గా ప్రభా మీరు ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ దినమును బట్టి మేమందరము సంతోషిస్తూ నీకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఓ ప్రభా, మరి సార్ గారు, ఆయన కుటుంబము ప్రభా, మరి యొక్క జిల్లా సమాజానికి చేయలేనటువంటి సేవలు, పరిచర్యలు, ఘనమైనటువంటి కార్యక్రమాల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా. ప్రతి బడుగు బలహీన వర్గాలకు, ప్రతి వర్గానికి ప్రభా, మరి అభివృద్ధి పథంలో ముందు నడిపించడానికి ఆయా శాఖలను సమన్వయం చేయడానికి కావలసినటువంటి జ్ఞానం, బలము, ఆయా సమయాలలో కావలసినటువంటి ఓ ప్రభా, మరి ఆ యొక్క మేధాశక్తిని మీరు అనుగ్రహించి నిత్యము ఆరోగ్య సంపన్నులతో నడిపించమని నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెనలు మనకందరికీ తోడై ఉండు గాక. آمين. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. मालिक मौला परवरदिगार मुस्तगीरा, हमारे कलेक्टर साहब को कामयाबी और कामरानी नसीब फरमा, कर्नूल में फलाह बहबूद और कामयाबी अता फरमा दे। हर किस्म की परेशानियों, बलाओं, मुसीबतों से इन्हें बचा ले और मौला हर किस्म की कामयाबी और कामरानी इज़्ज़त विखार से नवाज दे। बिफज़्ल सुब्हान रब्बिक रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్గా ఈరోజు బాధ్యత తీసుకోవడం జరిగింది. దాదాపు ఈ జిల్లా నాకు సొంత జిల్లాలాగే, అది నందికొట్కూరు అయినప్పటికీ కూడా చాలా వరకు స్టడీస్ కానీ అటాచ్మెంట్ కర్నూలుతో ఉంది. సో 20 years బ్యాక్ ఇక్కడ నుంచి జాబ్ రీత్యా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 20 years తర్వాత మళ్ళీ కర్నూలుకి కలెక్టర్గా రావడం చాలా ఆనందదగ్గ విషయం. సో డెఫినెట్లీ జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారంతో, జిల్లా ప్రజల సహకారంతో, అలాగే ప్రజాప్రతినిధుల సహకారంతో సో గవర్నమెంట్ ప్రయారిటీ ఏదైతే ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా సో నా వరకు ఏవైతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అయ్యేటట్లుగా అన్ని చర్యలు ఉంటాయి. సో దీనికి సంబంధించి ఈరోజు నుంచి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతుంది. సో అప్ టు జిల్లాలో ఉండేదాకా యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఓకే.
गणपतिं ववामहे कविं कवीनामुपवस्त्रवस्त्वं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवते धेनाममित्रयवतो देवस्य गृहे मुनयो वसन्ति देवानां गवयः पार्थिवासः देवायुधं मे सुमनस्य मानौ दिवि देवा वसुभो दीर्घमायुः अग्निर्वसुचिर्भव आदित्यायव तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मरायुरायुर्भव इमे श्री पद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसजायमाने समोदमानैर्विभन्यमाने पुत्रे पौत्रे च वर्धतां दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषतेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు సంధికి రండి యెహోవాయే దేవుడని తెలుసుకునండి ఆయనే మనల్ని పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కీర్తన పాడుచు ఆయన ఆవులో ప్రవేశించుడి ఆయన స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును. మే గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడైన దేవా, మరణమును జయించి మూడవ దినమున తిరిగి లేచినటువంటి గొప్ప దేవ, సజీవుడైనటువంటి గొప్ప దేవ, నీకు నిండు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఈ యొక్క లోకమును సృష్టిని మీ యొక్క మాట చొప్పున మీ యొక్క కార్యము చేత సృష్టించినటువంటి గొప్ప దేవ, నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఇలాంటి విభాగంలో ప్రభావ మా యొక్క కర్నూలు జిల్లాను మీరు ఏర్పరిచి స్థిరపరిచినటువంటి గొప్ప దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభా, మరి ఈ యొక్క జిల్లాకు నూతన కలెక్టర్గా మా ప్రియులు ఓ ప్రభా, మరి మీ యొక్క ఆశీర్వాదం నుండి, మీ యొక్క శక్తి నుండి, బలము నుండి పొందినటువంటి రంజిత్ బాషా సార్ గారిని ఓ ప్రభా, మరి కర్నూలు జిల్లా కలెక్టర్గా పి రంజిత్ బాషా నేడు జాయింట్ కలెక్టర్గా నారపురెడ్డి మౌర్య ద్వారా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఛాంబర్లో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వేద పండితులు, క్రిస్టియానిటీ మైనార్టీ తమ పెద్దలు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య జిల్లా కలెక్టర్ను అభినందించి బొకే అందజేశారు. ఆ తర్వాత జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు పూలమాలతో సత్కరించారు. అనంతరం జిల్లా అధికారులు పూలమాలలు, బొకేలు అందజేస్తూ తమ వివరాలు తెలుపుతూ ఆయనను పరిచయం చేసుకున్నారు. మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, పలువురు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్కు అభినందనలు తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్గా ఈరోజు బాధ్యత తీసుకోవడం జరిగింది. దాదాపు ఈ జిల్లా నాకు సొంత జిల్లాలాగే నందికొట్కూరు అయినప్పటికీ కూడా దాదాపు స్టడీస్ కానీ అటాచ్మెంట్ కర్నూలుతో ఉంది. సో 20 years బ్యాక్ ఇక్కడ నుంచి జాబ్ రీత్యా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 20 years తర్వాత మళ్ళీ కర్నూలుకి కలెక్టర్గా రావడం చాలా ఆనందదాయక విషయం. సో డెఫినెట్లీ
జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారంతో, జిల్లా ప్రజల సహకారంతో, అలాగే ప్రజాప్రతినిధుల సహకారంతో సో గవర్నమెంట్ ప్రైవేట్ ఏవైతే ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా సో నా వరకు నేను ఏవైతే జిల్లా అభివృద్ధి తరఫున ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అయ్యేటట్లుగా అన్ని చర్యలు ఉంటాయి. సో దీనికి సంబంధించి ఈరోజు నుంచి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు జిల్లాలో ఉండేదాకా యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా ఏర్పాటు చేసుకుంటాం. ప్లే గ్రౌండ్స్ లేవు, ఒక స్కూల్ అనుమతి తీసుకుని దట్ డే విల్ డిస్కస్ అండి. ఈరోజు ఇప్పుడే జాయిన్ అయ్యా. సో విల్ డిస్కస్ అండ్ విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్. ఓకే, ఎనీ అదర్ థింగ్? థ్యాంక్ యూ. నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలోని శ్రీనివాసనగర్ కాలనీలో హనుమాన్ టెంపుల్లో చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. నిన్న రాత్రి 2:30 గంటల సమయంలో చోరీ జరిగింది. కటర్ సహాయంతో హుండీ పగలగొట్టిన దొంగలు. టెంపుల్ ఆవరణంలో ఉన్న సీసీటీవీలో రికార్డైన చోరీ దృశ్యాలు.
కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్ కో ఎనర్జీ సంస్థ అటవీ భూములను ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి కర్నూలు డిఎఫ్ఓ శ్యామల, నంద్యాల డిఎఫ్ఓ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీ శాఖ అధికారి సుబ్బరాయుడు ఇందుకు వివరాలను ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.